హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మహామాఘి అని అంటారు. అయితే ఈరోజు ఇంటి ముందు ఈ ముగ్గుని కనుక వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది, జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అంతేకాదు మీ ఇంటికి ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. మరి ఎంతో శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజు ఇంటి ముందు ఏం ముగ్గు వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను, తేజస్సులను జలంలో ఉంచుతారు. కాబట్టి ఈరోజు చేసే నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. మాసాలన్నింటిలోకెల్లా మాఘమాసం విశిష్టమైనది. రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసమే ఇది. మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్యతీర్థాలన్నీ కూడా కలకలలాడిపోతూ ఉంటాయి. స్నానాలలోకెల్లా మాఘమాసం ఉత్తమం అని పెద్దలు చెప్తూ ఉంటారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. ఇక మాఘమాస పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. పవిత్ర సంగమం వద్ద మాఘమాసం పౌర్ణమి నాడు సింధు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయని దేవీ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ఈ రోజున కృష్ణానది సముద్రంలో కలిసే చోట హంసల దీవిలో సింధు స్నానాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఏటా ఆ రోజున రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీంతో హంసల దీవిలోని సాగర తీరమంతా కూడా భక్తజన ప్రదంగా మారుతుంది. ఇక మాఘమాస పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి అసలు చెప్పనే అక్కర్లేదు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసము 4 సార్లు అయినా సముద్ర స్నానము చేస్తే అందులోని లవణాలు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న అసలైన కారణం. పైగా ఆ 4 మాసాలలోనూ సముద్రము ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయని, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని అంటూ ఉంటారు. మాఘ పౌర్ణమి మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువలన మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేనివారు కనీసం చెరువులో కానీ, కొలనులో కానీ, బావి లేదా దగ్గర కానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రభావం జలాల్లో చేస్తే అధిక ఫలితం. స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. దీని వలన జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు, ఇష్టదేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భం. ఈ రోజున సూర్యుని, మహాలక్ష్మిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. సూర్య జయంతి కారణంగా మాఘమాసం యావత్తు సూర్యునికి ప్రీతికరమైనది.
అందుకే పౌర్ణమి నాడు సముద్ర స్నానంతో పాటుగా ప్రత్యక్ష నారాయణుడి ప్రీతి కలిగేలాగా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తూ ఉంటారు. అటు శ్రీ మహాలక్ష్మి దేవికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి తాకగానే బాలికగా మారిపోతుంది. ఆమెకు పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి. ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈరోజే కొన్ని చోట్ల ప్రస్తావించబడుతుంది. కేవలం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. బుధుడు తాను త్వరలోనే నిర్యాణం చెందబోతున్నట్లుగా మాఘ పౌర్ణమి రోజునే ప్రకటించాడట. అందుకని ఈనాడు బౌద్ధులు మత గ్రంథాలైన త్రిపటకాలను వలివేస్తూ ఉంటారు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి రోజులైన 3 సరే పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. చివరి 3 రోజులు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణంగా స్నానం శరీర మలినాలను పోగొడితే మాఘ స్నానం మనుషులలోని మలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే ప్రతి చిన్న పరిహారానికి ఎంతో గొప్ప ఫలితం కలుగుతుందని పెద్దల మాట. చేసే పరిహారం ఎంత చిన్నదైనా సరే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే మాఘ పౌర్ణమికి లక్ష్మీదేవికి ప్రీతిగా ఈ ముగ్గుని వేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎందుకంటే ముగ్గు లక్ష్మీదేవి స్వరూపం. ముగ్గు ఇంటి ముందు ఉంటే చెడు శక్తులు కూడా ఇంట్లోకి అడుగు పెట్టలేవు. తద్వారా ఎప్పుడూ కూడా ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం నిండి ఉంటాయి. మామూలుగా పొందే ఆశీర్వాదాలు 3 రెట్ల ఫలితాలను ముగ్గు ద్వారా పొందవచ్చునని మన పండితులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయమే లేచి వాకిళ్ళు ఊడవడం, కల్లాపు చల్లడం, వంగుని ముగ్గులు వేయడం వంటి పనులు చేస్తే శరీరానికి మంచి వ్యాయామంగా ఉంటుంది. అంతేకాదు ఉదయం గాలిలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ను మీ మెదడును వేగంగా పనిచేసేలాగా చేస్తుంది. మంచి ఆలోచనలను కలుగజేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బియ్యం పిండితో పెట్టే ముగ్గుల వలన చిన్న చిన్న పురుగులకు ఆహారం అనేది దొరుకుతుంది. దాని వలన మీరు ఎంతో పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు ఇంటి ముందు లతలతో ఉండే పద్మం ముగ్గుని వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని పండితులు అంటున్నారు. కనుక మాఘ పౌర్ణమి రోజు తప్పక లతలతో ఉండే పద్మ ముగ్గును వేయండి. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమలను చల్లండి. ఈ ముగ్గుని ఎవరూ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మాఘ పౌర్ణమి రోజు పూజ చేసే ముందు పూజా గదిని శుభ్రం చేసుకోండి. పూజా గదిలో పసుపు నీటిని చల్లండి. ఆ తర్వాత బియ్యం పిండితో త్రికోణం లేదా పద్మ ముగ్గు వేయడం వలన శాస్త్రాలు అడుగుపెట్టిన లక్ష్మీదేవి బయటకు వెళ్ళమన్నా వెళ్ళదు. అందువలన మాఘ పౌర్ణమి రోజు బంగారం అయినా సరే అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కొనుక్కున్న ముగ్గు పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో బంగారం సంపదలను పొంది సంతోషంగా జీవించండి. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ కనుక గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా దోసకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు దోసకాయ కూరను తినకూడదు. ఇంట్లో అనే కాదు బయట కూడా ఈ కూరను తినకూడదు. దోసకాయ, కీరా దోసకాయ లాంటిది ఏమీ కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అలాగే గురు పుష్యయోగం ఒక పర్వదినం.